వాయిదా పడిన 3 మున్సిపాలిటీల్లో ఈ నెల 4న చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో క్యాదనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ ఎన్నికల పరిశీలకులను బీఆర్ఎస్ అధిష్టానం నియమించింది. కౌన్సిలర్లను సమన్వయం చేసుకుని పదవులను దక్కించుకునే బాధ్యతలను అప్పగించింది. రాష్ట్రంలో వాయిదా పడిన 3 మున్సిపాలిటీల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలకులను నియమించింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి సుధీరెడ్డి, క్యాతనపల్లికి మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఖానాపూర్ మున్సిపాలిటీకి మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు కోబాలక్ష్మి, అనిల్ జాదవ్ను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఏప్రిల్ 4న ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం, అదే రోజు మధ్యాహ్నం 12:30కు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. బీఆర్ఎస్ తరపున గెలిచిన కౌన్సిలర్లను సమన్వయపరిచి 3 మున్సిపాలిటీలలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులు కైవసం చేసుకునేందుకు ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 నగర పాలక సంస్థలకు ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించగా 13న ఫలితాలు వెలువడ్డాయి. 16న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక జరిగింది. నాడు అధికార కాంగ్రెస్ అరాచకాల కారణంగా బీఆర్ఎస్ కు ఆధిక్యమున్న క్యాతన్పల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులకు మ్యాజిక్ ఫిగర్ అయిన 13 వార్డులను బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఒక స్వతంత్ర బీజేపీ కౌన్సిలర్ మద్దతు ప్రకటించడంతో బీఆర్ఎస్ బలం 15కు చేరింది. వాస్తవానికి ఇక్కడ చైర్పర్సన్ ఎన్నిక కూడా పూర్తయింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 8 కౌన్సిలర్లు, ఒక బీజేపీ కౌన్సిలర్, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియోతో కలిపి 10 మంది మాత్రమే ఉన్నారు. నాడు ఎన్నికల సమయంలో ఒక సభ్యుడు యాదగిరి సమావేశానికి రాలేదు. అతడి కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెస్ నాయకులు హైడ్రామా నడిపారు. యాదగిరి లేకుండా ఎన్నిక నిర్వహించవద్దని అతడి కుమారుడితో హైకోర్టులో పిటిషన్ వేయించారు. న్యాయస్థానం ఆదేశాలతో ఎన్నిక తాత్కాలికంగా వాయిదా పడింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు బీఆర్ఎస్, సిపిఐ కూటమి కలిసి 14 వార్డులు గెలుపొందాయి. బీఆర్ఎస్ 10, సిపిఐ 4 వార్డులు గెలవగా కాంగ్రెస్ 7 వార్డులోనే గెలిచింది. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జరగకుండా మంత్రి వివేక్ అడ్డుకుంటూ వచ్చారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు హాజరు కాకుండా కౌన్సిలర్లను అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. ఫిబ్రవరి 17న క్యాతనపల్లిలో జరిగిన గొడవను సాకుగా చూపి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ సహా పలువురు నాయకులను అరెస్టు చేసి జైలుకు పంపారు. గొడవలు, కేసుల కారణంగా ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 స్థానాలకు బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచారు. దీంతో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 7 స్థానాలు ఏ పార్టీకి రాలేదు. దీంతో ఎన్నిక తొలి రోజు ఫిబ్రవరి 16న కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరయ్యారు. కోరం లేక మరుసటి రోజుకు ఎన్నిక వాయిదా పడింది. రెండో రోజు సైతం కాంగ్రెస్ మినహా బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ఎవరూ కౌన్సిల్కు హాజరు కాలేదు. దీంతో రెండో రోజు సైతం ఎన్నిక వాయిదా పడింది. ఇలా 2 సార్లు కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. వాయిదా పడిన క్యాతన్పల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్లలో వీలైనంత త్వరగా తదుపరి తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి. కానీ ప్రభుత్వం ఇక్కడ ఎన్నికలు నిర్వహించకుండా అనేక ప్రయత్నాలు చేసింది. ఈ అంశం చివరికి హైకోర్టుకు చేరడంతో 3 వారాల్లోగా ఎన్నికలు పెట్టి ఫలితాలు ప్రకటించాలని ఆదేశించడంతో ఎన్నికల సంఘం కదిలింది. 4న ఎన్నికలు పెట్టాలని నిర్ణయించింది. ఎన్నికలను వాయిదా వేయించిన కాంగ్రెస్ 3 మున్సిపాలిటీల్లో పాగా వేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కౌన్సిలర్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది.
కౌన్సిలర్ల కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేసేందుకు యత్నించింది. కొన్ని చోట్ల కుట్రలు చేసి పోలీసు కేసులు పెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ పాచికలు పారలేదు.